వెల్కమ్ టు క్షణం టీవీ. వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు వివిధ శాఖల అధికారుల నుండి అనుమతులు పొందేందుకు సింగిల్ విండో పద్ధతిని తీసుకొచ్చినట్లు ఓళ్లగుంద ఎస్ఐ బాలనరసింహులు మీడియాతో మాట్లాడారు. ఆన్లైన్ పద్ధతి ద్వారా లేదా వాట్సాప్ ద్వారా అనుమతులు పొందవచ్చని తెలిపారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అల్లరి మూకలపై రౌల్ మ్యాంగర్స్పై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఎలాంటి ఘర్షణలు జరిగినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమ కర్ణాటక మద్యం రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టామని, గ్రామంలో గొలుసు దుకాణాలు సంపూర్ణంగా నిర్మూలిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని, ప్రజలు పుకార్లను నమ్మకూడదని, ఎలాంటి విషయాన్నైనా తమ దృష్టికి తీసుకురావాలని, శాంతి భద్రతల విషయంలో నిష్పక్షపాతంగా పనిచేస్తామని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వారన్నారు. ఓళ్లగుంద మండలం ప్రజలందరికీ నమస్కారం. రాబో వినాయక చవితి పండుగ పురస్కరించుకొని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజలు వినాయక మండపాలు, విగ్రహాలు ఏర్పాటు చేసే వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పోలీసు, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ మరియు పంచాయతీ రాజ్ అన్ని డిపార్ట్మెంట్లను కలిపి ఒక సింగిల్ విండో విధానంను సులభతరంగా ఏర్పాటు చేసింది. కాబట్టి ప్రజలందరూ, భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మీకు ఏవైనా సందేహాలు ఉంటే ganeshutsav.appolice.gov.in అనే వెబ్సైట్లోకి మీరు చూశారంటే గణేష్ విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి మనము అనుమతి కొరకు పోలీస్ డిపార్ట్మెంట్కి సులభతరంగా మన వివరాలు, చాలా సులభతరమైన వివరాలండి. మన పేరు, మనం విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం, మండపం ఎంత ఎత్తులో పెట్టాలనుకుంటున్నాం, ఎక్కడ నిమజ్జనం చేయదలుచుకుంటున్నాం, ఎన్ని రోజులు ఏర్పాటు చేసుకుంటున్నాం, ఎవరెవరు పెద్ద మనుషులుగా ఒక 4-5 మంది గ్రామ పెద్దలు లేదా ఆ విగ్రహానికి సంబంధించిన పెద్ద మనుషులు ఉండి ఎవరెవరు ఉన్నారో వాళ్ళ వివరాలు పొందుపరిస్తే చాలు. అది ఆటోమేటిక్గా పోలీస్ వారికి, సంబంధిత డిపార్ట్మెంట్లకు వెళ్ళి వాళ్ళు మీకు ఇవ్వవలసిన అనుమతులు చాలా సులభతరంగా ఇస్తారు. మీరు వెబ్సైట్లో కేవలం ఆ వివరాలు నమోదు చేస్తే పోలీసు వారే మీ దగ్గరికి వచ్చి మీకు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలని అన్ని అనుమతులు మంజూరు చేస్తారు. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా మీకు ఇందులో ఏ విధమైన అనుమానాలు ఉన్నా 7995095800 7995095800 అనే మొబైల్ నంబర్కు వాట్సాప్లో హాయ్ అని ఒక సింపుల్ మెసేజ్ పంపిస్తే ఏ విధంగా మీరు అనుమతి తీసుకోవాలనేది వివరాలన్నీ పూర్తిగా మీకు మీ మొబైల్కు వస్తాయి. కాబట్టి అందరూ ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.